అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఆటం బాంబు కంటే తక్కువేమీ కాదిది. ఇంతకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే అమెరికాకి కలిసొస్తుందా? భారత్ కి భారీ నష్టం కలిగిస్తుందా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి మార్పు రానుంది తెలుసుకుందాం. ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమెరికాలో అమలు చేసిన H-1B వీసా రుసుము పెంపు మార్పు భారతీయ ఐటీ ఉద్యోగులు, కంపెనీలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపేలా ఉంది. H-1B వీసా దరఖాస్తులకు ఇకపై ప్రతి సంవత్సరం $1,00,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే 84 లక్షల రూపాయలు. మొదటి మార్గదర్శకాలు $1,500 నుండి $4,500 మధ్య ఉండగా ఈ కొత్త రుసుము దానికి భారీ పెంపు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ మార్పు ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో విదేశీ నైపుణ్యాలను తగ్గించి అమెరికన్ కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జరుగుతోంది. భారతీయ టెక్ కంపెనీలకు ఈ మార్పు పెద్ద నష్టమే అని చెప్పుకోవాలి. ఇండియా 72.6% H-1B వీసాలు పొందుతున్న దేశం. చైనా 12.5తో రెండో స్థానంలో ఉంది. FY 2022లో మొత్తం 4,41,000 ఆమోదాల్లో భారతీయులకు 3,20,000 వీసాలొచ్చాయి. TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది H-1B దరఖాస్తులు చేస్తాయి. ఈ రుసుము పెంపు వల్ల ప్రతి దరఖాస్తుకు $1,00,000 అదనంగా ఖర్చవుతుంది. ఇక ఇది $multi-million నష్టానికి దారితీస్తుంది. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కో ప్రకారం ఇది కంపెనీల లాభాలను 10 నుండి 15% తగ్గించవచ్చు. చిన్న సాఫ్ట్వేర్ సంస్థలు H-1B ప్రోగ్రాంను వదిలేసి ఆఫ్షోర్ డెవలప్మెంట్కు మళ్లవచ్చు. ఇది అమెరికాలో భారతీయ కంపెనీల ఆపరేషన్లను పరిమితం చేస్తుంది. ఉద్యోగాలు తగ్గుతాయి. భారతీయ టెక్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది భారీ దెబ్బ. ఇండియా నుంచి ప్రతి సంవత్సరం 77,000 మంది కొత్త ఉద్యోగాలకు H-1B వీసాలు పొందుతున్నారు. ఈ రుసుము పెంపు వల్ల ఎంప్లాయర్లు తక్కువ జీతాలకు విదేశీయులను హైర్ చేయడం మానేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం మినిమం వేజు 60,000 నుంచి $150,000 పెంచుతారు. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, మధ్యస్థ స్థాయి ఉద్యోగులకు అవకాశాలు మూసివేస్తుంది. లాటరీ సిస్టంలో వీసా పొందే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చు తగ్గించడానికి దరఖాస్తులను తగ్గిస్తాయి. ఫలితంగా భారతీయ యువత యుఎస్ డ్రీమ్ను మరిచి కెనడా, ఐర్లాండ్, జర్మనీ వంటి దేశాలకు మళ్లే పరిస్థితులు వస్తాయి. అమెరికా కంపెనీలకు కూడా ఇది భారం. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ జైంట్స్ ప్రతి సంవత్సరం 5,000 నుండి 12,000 H-1B వీసాలు ఫైల్ చేస్తాయి. రుసుము పెంచడం వల్ల వారు స్థానిక అమెరికన్స్ను హైర్ చేయాల్సి వస్తుంది. కానీ వారు తక్కువ జీతాలకు రారు. కాబట్టి కంపెనీలు వారిని ఎక్కువ జీతాలకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపెనీల ఖర్చులకు 20 నుండి 30% పెంచుతుంది. లాభాలు తగ్గుతాయి. ట్రంప్ ప్రకటనలో ఇది టెక్ ఇండస్ట్రీకి సంతోషకరంగా ఉంటుంది అని చెప్పిన ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్ వంటి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఇన్నోవేషన్స్ ఆపకూడదని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు పెరుగుతాయా? ట్రంప్ ప్రభుత్వం ఇది అమెరికన్ వర్క్ ఫోర్స్ను బలోపేతం చేస్తుందని చెబుతుంది. కానీ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో అమెరికాలో నైపుణ్యాల కొరత ఉంది. NFAP అంటే నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ స్టడీ ప్రకారం 20% మాత్రమే H-1B దరఖాస్తులు ఆమోదం పొందుతున్నాయి. స్థానికులకు అర్హతలు, కోడింగ్ స్కిల్స్ లేకపోతే కంపెనీలకు ఇండియా, చైనా నుంచి నైపుణ్యం ఉన్న ఉద్యోగులు తప్పకుండా అవసరం. ఈ మార్పు వల్ల టెక్ రంగంలో శూన్యతలు పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో బ్రెయిన్ డ్రైన్ రివర్స్ అవ్వకపోవచ్చు. కానీ యుఎస్ మార్గం మూసుకుపోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇండియాలోనే ఉండవచ్చు లేదా ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లవచ్చు. భారత్లో ఐటీ హబ్లు హైదరాబాదు, బెంగళూరులో ఉద్యోగాలు పెరగవచ్చు. కానీ యుఎస్ డాలర్ జీతాలు అనుభవం కోల్పోతారు. మొత్తంగా ఈ రుసుము పెంపు గ్లోబల్ టాలెంట్ ఫ్లోను మార్చి భారత అమెరికా రిలేషన్స్ పై ప్రశ్నలు లేవనెత్తుతుంది. భవిష్యత్తులో ఈ పాలసీని సవాలు చేసే కేసులు రావచ్చు.